హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక బామ్మను ఒక దొంగ. అనగనగా ఒక ఊర్లో మనకి ఎంత ముసలి బామ్మ ఉండేది. ఆ బామ్మ పునసకాయంత పొలానికి వెళ్ళేటప్పుడు వంకాయంత వజ్రం దొరికింది. వంకాయంత వజ్రాన్ని పాలకూరంత పేపర్ చుట్టుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ ఆ బామ్మ ఇంటికి వెళ్ళాక బీరకాయంత బీరువాలో పెట్టారు. అవ్వ మళ్ళీ పునసకాయంత పొలానికి వెళ్ళిపోయినప్పుడు దొండకాయంత దొంగ వస్తారు. వచ్చి దొంగతనం చేసేస్తారు వంకాయంత వజ్రాన్ని. ఆ దొంగ తెలియక ఆ బామ్మ పొలం వైపు నుండి ఆ దొంగ తెలీదు. అప్పుడు తిరిగి వెళ్తారు. అప్పుడు ఆ సంచిలో ఏముంది అని ఆ బామ్మ అడిగితే దొంగ భయం పారిపోతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బామ్మ వెతికింది, కానీ దొరకదు అసలు. ఆ బామ్మ పొట్లకాయంత పోలీసుకి చెప్పింది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీప్ లో వెళ్ళి అసలు ఎక్కడ వెతికినా కానీ ఉంది దొంగ. చివరికి ఒక అడవిలో దొరుకుతారు. ఆ దొంగ జమ్మకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేస్తారు. వంకాయంత వజ్రాన్ని తీసుకొని మొలకాయంత బామ్మకి ఇచ్చేస్తారు. దీని ఒక సందేహం ఉంది. ఆ సందేహం మీకు ఉంటే ఆ సందేహం ఏంటి నేను చెప్తాను. అసలు పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీప్ లో అసలు పడతారా? మీకు తెలిస్తే షేర్ చేయండి. నాకు ఈ కథ మా అమ్మమ్మ గారు చెప్పారు. మీకు మీ అమ్మమ్మ గారు చెప్తే కామెంట్ లో రాయండి. బై ఫ్రెండ్స్. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.